రైట్ బ్రేకింగ్ అప్డేట్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది గుంటూరు సిఐడి కోర్టు. గతంలో మార్ఫింగ్ ఫోటోతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కాకాణి కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో కేసు నమోదు చేసింది సిఐడి. దీంతో పీటీ వారెంట్ పై గుంటూరు సిఐడి కోర్టుకు గోవర్ధన్ను తీసుకొచ్చిన అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. సిఐడి కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించారు సిఐడి అధికారులు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ విధించింది గుంటూరు సిఐడి కోర్టు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, గత ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న సిఐడి పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇందులో భాగంగా కూడా గుంటూరు సిఐడి కార్యాలయం కూడా తరలించారు. తాజాగా మనం చూస్తే కూడా ఈరోజు గుంటూరులో వైద్య పరీక్షల నుంచి అనంతరం సిఐడి కోర్టులో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సిఐడి కోర్టులో వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. అంతేకాకుండా ఆయన ప్రధానంగా కూడా గతంలో ఎవరైనా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన చేయడం కానీ, ఆయన ఫోటో మార్కింగ్ చేయడం కానీ, అలాంటి వాటిపైన కాకాణి పైన పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. సోమిరెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర అనే వ్యక్తి. ఇందులో భాగంగా కూడా సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దీనిపైన విచారణ చేశారు. పీటీ వారెంట్ కింద గుంటూరు కోర్టుకు తీసుకురావడం ఈ రోజు. అయితే సిఐడి కార్యాలయానికి ఆయన్ని పరామర్శగా ఆయన కనపడటానికి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో గుంటూరు అధ్యక్షుడు మాజీ మంత్రి అమ్మబాబు కానీ, మాజీ మంత్రి విడుదల రాజుని కానీ, కొంతమంది వైసీపీ నేతలు కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన్ని గుంటూరు సిఐడి కోర్టులో ప్రొడ్యూస్ జరిగింది. కోర్టులో వాదనలో ప్రతివాదనలో ఉన్నటువంటి కోర్టు కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజు రిమాండ్ ని విధించింది. ఇందులో భాగంగా కూడా గుంటూరు నుంచి ఆయన నెల్లూరు జిల్లా కోర్టుకి ఆయన తరలిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాకాణి గోవర్ధన్ రెడ్డి సంబంధించిన అప్డేట్ ఇది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.